శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ద్విజాదుల ధర్మాధ్యాయం. వ్యాసమహర్షి చెప్పెను. ఒక వేదమును, 2 వేదములను, 3 వేదములను లేదా 4 వేదాలను ద్విజుడు అధ్యయనం గావించి అర్థం తెలుసుకుని స్నాతకుడు కావాలి. గురువుకు దక్షిణ సమర్పించి గురువు ఆజ్ఞతో సమావర్తనం చేసుకోవాలి. బ్రహ్మచర్య వ్రతం పరిపూర్ణంగా అనుష్ఠించి ఆ వ్రత ఫలరూపంగా శక్తి సంపన్నుడై స్నాతకుడు కావచ్చు. నిత్యము శుక్లవస్త్రధరుడై సుగంధం ధరిస్తూ ప్రియదర్శనుడుగా ఉండాలి. జీర్ణ వస్త్రాలను, మలిన వస్త్రాలను విభవం ఉన్నప్పుడు ధరించరాదు. రక్త వస్త్రాలను, చూచువారికి ఉద్వేగం కలిగించు వస్త్రాలను, ఇతరులు ధరించి విడిచిన వస్త్రాలను, కమండలం, పాదరక్షలు, పుష్పహారములు, పాదుకలు ఉపయోగించరాదు. ఉపవీతమును, అలంకారములను, దర్భలను, కృష్ణాజనమును అపసవ్యంగా ధరించరాదు. తర్వాత తనకు సమాన కులరూపములు గల సులక్షణయగు కన్యను, జాతి దోషం లేనిదాన్ని వివాహమాడాలి. బ్రాహ్మణుడు మాతృగోత్రంలో పుట్టనిదాన్ని, తమ ఋషుల గోత్రంలో పుట్టనిదాన్ని, శీల శౌచ సమన్విత కన్యను వివాహమాడాలి. పుత్రుడు కలుగు వరకు ఋతుకాలంను భార్యను అనుగమించవలను. అట్లే నిషిద్ధ దినాలు విడవవలను. షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, చతుర్దశి, తన జన్మదినం నుండి 3 దినములు బ్రహ్మచర్యం అనుసరించాలి. గార్హస్య అగ్నిని ప్రతిదినం హోమం చెయ్యాలి. ప్రతినిత్యం పవిత్రములైన వ్రతములు ఆచరించుచుండవలను. వేదవిహితమైన నిత్యకర్మలను, స్వకర్మలను సోమరితనం విడిచి ఆచరించాలి. తనతో సమానులైన వారితో, తనకన్నా అధికులైన వారితో స్నేహం చెయ్యాలి. భగవంతుని ఆరాధించాలి. దేవతా పూజనం చెయ్యాలి. భార్యా పోషణం చెయ్యాలి. తాను ఆచరించిన ధర్మం చెప్పరాదు. తాను చేసిన పాపం దాచరాదు. సర్వభూతములపై దయ చూపుచుండవలను. వయసుకు, కర్మకు, సంపదకు, శాస్త్రానికి, వంశానికి తగిన విధముగా వేషమును, వాక్కును, బుద్ధిని అలవరుచుకుని ఆచరిస్తూ సంచరించాలి. శృతి స్మృతుల్లో చెప్పబడినది, సజ్జనులచే ఆచరించబడినది మాత్రమే సదాచారం మగును. అట్టి ఆచారంనే సేవించాలి. తన సంపదను శాస్త్రానుసారంగా విభజించుచు, అనగా ధర్మం కొరకు, కీర్తి కొరకు, సంపదను పెంచుటకు, తన భోగానికి, తన వారి కొరకు, ఇట్లు 5 విధములుగా సంపదలు విభజించిన వాడు ఇహపరములలో కీర్తిని పొందును. ఓర్పు, దయాకల వాడైన గృహస్థుడు మాత్రమే గృహస్థుడు అనబడును. గృహమున ఉన్నంత మాత్రాన గృహస్థుడు కాజాలడు. క్షమ, దయ, విజ్ఞానం, సత్యం, శమం, దమం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవి బ్రాహ్మణ లక్షణాలు. కావున బ్రాహ్మణుడు వీటిని విడవరాదు. శక్తి అనుసారం కర్మను ఆచరిస్తూ నిందితంలో విడవవలెను. మోహం తోసిరాజని ఉత్తమ యోగమును పొందిన గృహస్థుడు సంసార బంధమును వీడును. ఈ విషయాన సందేహంతో పని లేదు. ఇతరుల కోపం వలన కలిగిన నింద, అనాదరం, ఆక్షేపం, హింస, బంధనం, వధ మొదలగు దోషాలను సహించుట క్షమ అనబడును. సౌహార్దంతో తమ దుఃఖం వలె పరదుఃఖమున కూడా కరుణ కలిగి ఉండట దయ అని మునులు పలికిరి. ఇది సాక్షాత్తు ధర్మ సాధనం. యథార్థంగా చతుర్దశ విద్యలు ధరించడం విజ్ఞానం అనబడును. ఈ విజ్ఞానంతో ధర్మం వృద్ధి అగును. సత్యంతో అన్ని లోకంలో జయించవచ్చును. సత్యమే పరమపదం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుటను సత్యమని పండితులు చెప్పెదరు. శారీరక ప్రక్రియ నియంత్రణాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని దమ్మమని, ప్రకృష్ట జ్ఞాన వికాసం శమమని, మనోనిగ్రహమని, ఆత్మ సంబంధ జ్ఞానాన్ని అక్షరమని అంటారు. ఈ జ్ఞానాన్ని పొందినవాడు శోకించడు. మహాదేవుని పొందించు విద్య జ్ఞానం అనబడును. ఆ జ్ఞానము నా నిష్ట కలవాడు, ఆ జ్ఞానమందే తత్పరుడై ఉండవాడు విద్వాంసుడగును. ధర్మమునకు ఆధారమైన ఈ శరీరాన్ని యత్నపూర్వకంగా పరిపాలించుచూ ఉండాలి. దేహం లేనిదే పరమాత్మ కూడా తెలియబడదు. ద్విజుడు మనోనిగ్రహం కలిగి ధర్మార్థ కామముల యందు ప్రవర్తించుచుండవలెను. ధర్మవర్జితమైన కామమును కానీ, అర్థమును కానీ మనసుతో అయినా స్మరించరాదు. ధర్మాచరణతో కష్టములు కలిగినను అధర్మమును ఆచరించరాదు. ధర్మమే భగవంతుడు. అన్ని ప్రాణులకు ధర్మమే గతి. ధర్మమే ప్రాణులకు ప్రియం కలిగించినది. కావున మానవుడు భూతప్రియం ఆచరించవలను, కానీ పరులకు ద్రోహం కలిగించే పని చేయరాదు అని వారికి తెలియజేసెను. ఓం శాంతి శాంతి శాంతి.